అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈసారి ఇంకా ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేశారు, ఎందుకంటే ఎలక్షన్ లో మా మహిళలందరూ కూడా పేరు పేరున కూడా అందరూ కూడా చాలా కష్టపడి మనకి చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా ముఖ్యమంత్రి చేయాలి అని మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళు చాలా మంది బయట వచ్చి కష్టపడి ఈ విజయానికి ప్రతి ఒక్కరూ కూడా చేయించారు. వారి అందరికీ మరొకసారి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది, సంవత్సరానికి ఒక్క రోజు కాదు, మహిళ ఎప్పుడు సంతోషంగా ఉంటుందో ఆ రోజు ప్రతిరోజు మనకి మహిళా దినోత్సవమే. సో రాబోయే రోజుల్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని పెద్దలందరూ చెప్పినట్టు మనం ఎప్పుడైతే మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తూ మన మొహంలో ఆ చిరునవ్వు అనేది ఎప్పుడు చెరగకుండా ప్రతి అడుగు కూడా పాజిటివ్గా మనం అనుకున్న సంకల్పంతో గట్టిగా మనం విజయానికి ముందుకెళ్తూ మన కుటుంబాన్ని, ఇప్పుడే రాజన్న గారు అన్నారు, మీరు ఏదో పని ఇంట్లో అన్ని తోసేసి బయట వచ్చేసేదని కాదు, ఏ మహిళ అయినా కూడా, అక్కగారు కూడా ఇడే ఉన్నారు. సో మహిళలు ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకుంటేనే మన సమాజం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ పథకం పెట్టినా కూడా ఫస్ట్ మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ ఆ ఉద్దేశంతోనే మనకి డ్వాక్రా గ్రూపులు కానివ్వండి, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉమెన్స్ యూనివర్సిటీ కానివ్వండి, ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ అంటేనే ఫస్ట్ ప్రిఫరెన్స్ మహిళలకు ఇస్తారు. సో ఆ ఇచ్చిన ప్రాముఖ్యతని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు చాలా వరకు కూడా మనం మహిళలు చాలా వరకు వాళ్ళ ఉపాధి అంటే మనం సంపాదించుకొని మన కుటుంబాన్ని పోషించుకునేలాగా కూడా చాలా అవకాశాలు కల్పిస్తున్నారు. మీరందరూ కూడా మీ వార్డులలో మీకు తెలిసిన వాళ్ళకి మహిళలు ఎవరు యాక్టివ్గా ఉండి వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోలేక వాళ్ళు ఇంకొక సహాయం కోసం ఎదురు చూస్తూ చిన్న ఇంట్లోనే వాళ్ళు ఏదైనా టైలరింగ్ కానివ్వండి, పార్లర్ కానివ్వండి అలాంటి పెట్టుకొని వాళ్ళ ఉపాధి కోసం చాలా వరకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఈరోజు కూడా మన చిత్తూరులో కూడా టైలరింగ్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. మీరు ఈ విషయాల్ని 10 మందికి చెప్పి మనకు 10 మంది మహిళలకి సహాయం చేస్తూ, మనకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఒకటే, మహిళలకి ఎప్పుడైతే మంచిగా చదివించి వాళ్ళ జ్ఞానం పైన వాళ్ళు ఉండి ఏదైనా ఫేస్ చేయగల ధైర్యాన్ని మనం నింపగలిగితే ఇలాంటి ఆత్మహత్యలు కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాలను చాలా వరకు మనం అరికట్టవచ్చు. కాబట్టి మహిళలుగా మనం మహిళలకి సహాయ సహకారాలు అందిస్తూ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన మహిళలు మరింతగా ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగంగా అందరూ కూడా ఎదగాలని కూడా కోరుకుంటూ మరొకసారి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.